రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి జమ్మల మడుగు నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం లేదు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సునీత గారికి భయపడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సునీత రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి అంటూ కూడా ఆవిడ అందరినీ అభ్యర్థిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా పులివెందుల్లో పోటీ చేయడం లేదా, జమ్మల మడుగు నుంచే పోటీ చేసే అవకాశం ఉందా, అసలు తెర వెనుక ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదా, జమ్మల మడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నాడా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అనుకుందాం ఊహాత్మకమేది. ఒకవేళ కనుక ఆయన అక్కడి నుంచి పోటీ చేయకపోవటం అనేది నైతికంగా ఆయన ఓటమికి ఒప్పుకున్నట్టే అండి. అంటే పులివెందుల ప్రజల తీర్పుకు భయపడినట్టే. అంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈయన పాత్ర ఉందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఎన్నుకోరు, బాబాయ్ తరపునే తీర్పిస్తారనే ఒక భయం ఆయనలో ఏర్పడినట్టుగానే భావించాలి. ఇంకోటి ఏంటంటే, ఎవరమైనా సరే మన నీడ నుంచి మనం తప్పించుకుని పారిపోవాలనుకోవటం ఎంత అవివేకమో, మనం చేసిన తప్పుల నుంచి, మనం చేసిన పాపాల నుంచి, తప్పిదాలతో పారిపోదాం అనుకుంటే ఎక్కడా వీడదండి. అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది అది వీడని నీడ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే చంపినాళ్ళ కన్నా కూడా ఎప్పుడైనా కూడా దానికి ప్లాన్ చేసిన వ్యూహకర్తే ఫస్ట్ ముద్దాయి అవుతాడు. ఎక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరంటే కాన్స్పిరేటర్. ఇప్పుడు కాన్స్పిరేటర్ స్థాయి ఆయనదని ఆమె కూడా చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నాడు. అవినాష్ రెడ్డి గారిని కానీ, భాస్కర్ రెడ్డి గారిని కానీ, XYZ అనేక మంది రెడ్లు ఉన్నారు అందులో. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, సరే ఇంకా కొంతమంది ఇతరులు కూడా ఉన్నారు. ఏది ఉన్నా కూడా వాళ్ళని కాపాడుతూ అనే పాత్ర ఈయన ఎందుకు పుచ్చుకున్నాడు అంటే, ఆయన పాత్ర బయటకు రాకూడదని. ఆ రోజు ఎర్లీ మార్నింగు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోకి మీటింగ్ పెట్టుకున్నాడంటేనే అది ఒక ఎల్బీ అని మనం అనుకోవాలి. ఏంటంటే, నేను ఏదో ఒక అఫీషియల్ కార్యక్రమంలో కొంతమంది పెద్దల సమక్షంలో కూర్చుని ఉన్నాను, నాకు అన్యాపదేశంగా నాకు ఫోన్ ద్వారా తెలిసిందని చెప్పడానికి అదొక ఎల్బీ సృష్టించుకున్నట్టుగానే భావిస్తుంది న్యాయస్థానం కూడా. తర్వాత ఆయన పైకి ఫోన్ వచ్చింది, మేడం గారు పిలుస్తున్నారని వెళ్తే భారతి గారికి ఫోన్ వెళ్ళిందంటే అసలు ఆ ఫోన్ ఫస్ట్ ఎవరికి వెళ్ళాలండి? డాక్టర్ సునీతారెడ్డి గారికి వెళ్ళాలి, సొంత కూతురికి. కానీ ఇక్కడికి వచ్చిందంటేనే ఆ చేసిన వాళ్ళు ఈ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఒక బాధ్యతగా వాళ్ళకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, మేము పూర్తి చేసామని చెప్పడానికి చెప్పినట్టుగానే అనుకోవాలి. తర్వాత ఆయన పైకి వెళ్ళి వచ్చి ఇంత కూల్గా వచ్చి నో మోర్ బాబాయ్ ఈజ్ నో మోర్, వివేకం బాబాయ్ అని అంటే చిన్నాన్న ఈజ్ నో మోర్ అంత కూల్గా తీసుకున్నాడంటే మామూలుగా కూల్గా తీసుకున్న విషయం అండి అది. వివేకానంద రెడ్డి గారిని సొంత ఇలాకాలో ఘోరంగా చంపేశారు అనేది తెలిస్తే ఆయన మళ్ళీ అది కంటిన్యూషన్ చేస్తాడండి. మేనిఫెస్టో కమిటీ మీటింగు కూల్గా వచ్చి లెటర్స్ ప్రొసీడ్ అన్నట్టు ఆ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అయిపోయినాయి. అంటే అంత కూల్గా తీసుకున్నాడంటే మానసికంగా ఆయన ముందే తెలుసు అని ఎవరైనా అది ఇన్ఫరెన్స్ తీసుకుంటారు, ఏ కోర్టు అయినా కూడా. అట్లా ఆయన తను ముందుగానే ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఇక పులివెందుల ప్రజలకి ప్రతిదీ అంశం తెలుసు అనేది వీళ్ళకి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ప్రతి వాళ్ళు కూడా ఇవాళ తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తీరు కన్నా ఆ తర్వాత దాన్ని కవరేజ్ చేసుకోవడానికి ఇతరుల మీద తొయ్యటానికి చేసిన ప్రయత్నం అత్యంత హీనమైంది. మర్డర్ చేసామని ఒప్పుకుంటే అది ఒక రాయల్గా ఉండేది. అది ఇతరులను తోసి వాళ్ళని డిఫెన్స్లో పెట్టి వాళ్ళని ఓటమికి కారణం చేసి వీళ్ళు మొన్న గెలుపొందారు. ఈ ప్రతిసారి ఇలాంటి మర్డర్లు జరుగుతాయి అనే భయం పులివెందుల ప్రజలకి అక్కడ నాయకులకు కూడా వచ్చింది. DL రవీంద్రారెడ్డి గారు కూడా హెచ్చరించాడు, షర్మిల గారికి, విజయలక్ష్మి గారికి ప్రాణరక్షణకి ఏర్పాట్లు చేయాలి, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఆ కుటుంబంలో ఇది ఒక సంస్కృతి కిందకు వచ్చేసింది అనే ఒక భావన ఏర్పడింది. అందువల్ల పులివెందుల నుంచి ఆయన ఒకవేళ మార్చుకోమని కొంతమంది సలహాదారులు చెప్పుండొచ్చు, అది కరెక్టే కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక నైతికంగా చూసేటప్పటికి ఆ కుటుంబం దాదాపు 78 నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులే అక్కడి నుంచి ఎన్నికవుతా వచ్చారు. 78 నుంచి
అంటే అంత సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న కుటుంబం అక్కడ ముఖ్యమంత్రిగా అన్నీ చేశాడు. అక్కడి నుంచి ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా. ఇవాళ ప్రజల్లో అబాస్పాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగబట్టే కదా ఇవాళ ఆ స్థానాన్ని ఆ కుటుంబం వదిలిపెట్టి పక్కకు వలస వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక జీవన భృతి జరగక తెలంగాణకి బెంగళూరుకి ఎట్టా వలస వెళ్తున్నారు, పులివెందుల్లో నేను గెలవననే భయంతోనే ఆయన బహుశా మీరు అన్నట్టు జమ్మల మడుగుని ఎంపిక చేసుకుని ఉండొచ్చు. కానీ నీడ ఎక్కడికి పోతుంది? జమ్మల మడిగి ఏమన్నా అమెరికాలో ఉండ నియోజకవర్గమా? పక్క నియోజకవర్గమే కదా. జిల్లా అంతా తెలుసు కదా, పసిబిడ్డకు కూడా తెలుసు కదా. కాబట్టి అక్కడ మాత్రం వివేకానంద రెడ్డి గారి నీడ నుంచి వీళ్ళు ఎడ తప్పించుకోగలుగుతారు? ఇవాళ ఆమె ఒక శంకారావం ఊదింది. వీళ్ళు హంతకులు, ఇలాంటి వాళ్ళు మీరు ఎలా ఎంపిక చేసుకున్నారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు, నేను, అందరం కూడా మన మనోవేదన నుంచి, ఇట్లాంటి నియంతృత్వ దాష్టికాల నుంచి బయటపడాలంటే, లేకపోతే ఈ మన వెంటాడేటటువంటి మనస్తత్వం నుంచి మనం బయటపడాలంటే మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి. నాకు తెలియని ప్రజలు కూడా అనేక మంది మిత్రులు నాకు మద్దతు ఇస్తున్నారు ఈ కేసు విషయంలో, కానీ సొంత కుటుంబ సభ్యులే నాకు ఈ ద్రోహం చేశారు అని ఆమె చెప్పిన పరిస్థితుల్లో పక్కనున్న జమ్మల మడుగు నియోజకవర్గ ప్రజలకి ఇది కనపడదా? కాబట్టి ప్రయత్నించడంలో తప్పులేదు. ఒకవేళ కనుక నిజంగా ఆ ప్రయత్నమే జరిగినాడు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా పూర్తిగా ఇక పతనమైనట్టే నా ఉద్దేశంలో. జమ్మల మడుగులో కూడా ఆయన విజయం సాధించగలుగుతాడని అయితే నేను అనుకోను. ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మారిందో, ఇంత మంచి పనులు చేసిన తర్వాత కూడా ఈసారి కూడా అక్కడ నిజాలు తెలిసిపోయినాయి. ఆ గతంలో ఈయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. మనకిచ్చిన హామీలు నెరవేర్చలేదు. సొంత చెల్లెళ్ళిద్దరూ లబోదిబోమని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. షర్మిల్ గారు ఆంధ్రప్రదేశ్లోను, ఈమె వాళ్ళు ఢిల్లీ రాక కూడా వెళ్ళొచ్చింది. అనేక సార్లు వెళ్ళింది. అనేక సార్లు సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టులకు వెళ్ళింది. ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతుల్ని కలిసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ప్రాజెక్టులు తేటానికో, వాళ్ళ ఆర్థిక అభివృద్ధికో, సామాజిక అభివృద్ధికో, పారిశ్రామిక అభివృద్ధికో, ఉపాధి కల్పనకో ఉపయోగించకుండా కేవలం ఆయన మీద ఉన్న కేసులు, వివేకానంద రెడ్డి గారి కేసులో హంతకుల్ని కాపాడటానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడనేది ఆయన స్పష్టంగా చెప్పి ఆయన అన్ని శక్తియుక్తులు దీని మీదే పెట్టాడు. అంతే తప్ప ప్రజల మీద పెట్టలా. ఇప్పుడు చెప్పింది కదా, 11 కేసులే కాదు, వివేకానంద రెడ్డి గారి హంతకులను కూడా ఆయన కాపాడుకోవటానికి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడని. ఇప్పుడు ప్రజలు తెలుసుకోకపోతే కనుక ఈసారి నష్టపోయేది, ఆ దురదృష్టం వెంటాడేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. సునీత గారు ఒక హాస్పిటల్లో మంచి స్థానంలో ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆమెకి ఏం పెద్ద కోరికలు కూడా ఏం లేవు. ఆమె ప్రజల యొక్క క్షేమం కోరి మాత్రమే సలహా చెబుతుంది. ఆమెకి ఇక్కడ అపోలో హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, ఎక్కడ ఎంత ప్రముఖుడికి ఏమైనా పెద్ద తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఈమెను కన్సల్టెంట్గా ఫ్లైట్లో అక్కడ తీసుకెళ్తారు. స్పెషల్ ఫ్లైట్ పెట్టైనా ఆమెకు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ప్రజలు కూడా ఈ మానసిక వేదన పడొద్దు అనేది ఆమె ఇది. ఎప్పుడన్నా మెంటల్ రిలీఫ్ కోసం అమెరికా వెళ్ళినా కూడా అక్కడ స్నేహితులతో కూడా. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో నేను పులివెందుల నుంచి పోటీ చేస్తే ఇక్కడ ఓటమి తప్పదు అని భావించే ఆయన జమ్మల మడుగు నుంచి పోటీ చేయబోతున్నారంటారా? ఖచ్చితంగా. ఒకవేళ కనుక జరిగితే కనుక అంతకన్నా వేరే కారణం ఏమి ఉండదండి. ఎందుకంటే పులివెందులు అనేది వాళ్ళకి పెట్టని కోట. ఆ కోటలోనే వాళ్ళే పగలగొట్టుకున్నది ఏంటంటే వివేకానంద రెడ్డి గారిని అక్కడ మర్డర్ చేసి, మా కుటుంబానికి ఎక్కడేం పెద్ద పవర్ ఏం లేదని వాళ్ళే చెప్పుకున్నారు. మా చిన్నాన్న కోడి పిల్లని చంపినట్టు చంపేశారు. ఇప్పుడు ఎవరికైనా మన సొంత ఇంట్లోనే మన వాళ్ళని చంపెళ్తే మనకి ఇంకేం ప్రతిష్ట ఉంటుందండి అక్కడ? ఇప్పుడు అందులోనూ ఆయన నేను మడం తిప్పనని వీరుడిని అంటున్నాడు కదా. ఆ అంతకులు నువ్వు వెంటాడి సంపక్కర్ల గండ్రగొడ్డలు పెట్టి కనీసం వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా నువ్వు ఎందుకు సహకరించట్లేదు? ఆ ఎస్పీ కర్నూలులో అవినాష్ దగ్గరని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను లా అండ్ ఆర్డర్ వస్తుంది అని సహకరించినప్పుడు సస్పెండ్ చేయాలి కదండి. నువ్వు ఎందుకు సిబిఐకి సహకరించలేదని ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆ మాత్రం పరిపాలన నీకు తెలీదా? నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకు కాదా? ఎక్కడన్నా ఒక లేమ్యాన్ అంటే ఏమంటారు అది వేలు ముద్ర వేస్తారు కదా, నిరక్షరాస్య. సరే, నిషాని ఫ్యామిలీ నుంచి వచ్చావా నువ్వేమన్నా? నిషాని అంటే వేలు ముద్ర నిషాని. అట్లా అంటే చదువు లేని కుటుంబం నుంచి రాలేదు కదా, ఒక పరిపాలన దక్షత గల కుటుంబం నుంచి వచ్చావు కదా. ఎప్పుడైతే ఎస్పీ అక్కడ అంత తప్పు చేశాడో సిబిఐకి సహకరించకుండా వెంటనే కనుక సస్పెండ్ చేస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రి అని అనుకునేవాళ్ళు. ఎందుకు సైలెంట్గా ఉన్నావు?
చేయొచ్చు. నువ్వు ఈ అవినీతి మీద, నువ్వు అక్రమాల మీద పోరాటం చేస్తున్నాడు, వర్గ పోరాటం చేస్తున్నా అని చెబుతున్నావు కదా. వర్గ పోరాటం చేస్తున్నప్పుడు ఒక అంతకుడికి అరెస్ట్ కాకుండా సహకరించిన వ్యక్తిని అతను ఏమనుకోవాలి? ఎస్పీని ఏమనుకోవాలి? అంతకులకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వన్నా ఒక ముఖ్యమంత్రిగా నీకు అధికారం ఉంది, సస్పెండ్ చేయాల్సింది. అప్పుడు అది కేంద్ర స్థాయికి కూడా వెళ్ళేది. ఒక ఎస్పీ తన విధుల్లో నిర్వహణలో విఫలమయ్యాడని. కాబట్టి నువ్వు ఒక నిషానీలాగా ఎట్లా ప్రవర్తించగలుగుతావు? రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో పరిపాలన ఎంత అద్భుతంగా చేస్తున్నాడు, పక్కన తమిళనాడులో ఆయన స్టాలిన్ ఎంత బాగా చేస్తున్నాడు. ఆయన ఏమన్నా అమ్మ క్యాంటీన్లు మూసాడా నీలాగా? అన్నా క్యాంటీన్ నువ్వు మూసావు కదా. ప్రజలు, పేద ప్రజల తరపు నువ్వు పెత్తందారు కాబట్టే కదా మూసింది. పేదలుగా నోటికాడ కూడి తీసినాడిని ఏమంటారు? పేద అంటాడా? పెత్తందారులు అంటారండి. పెత్తందారు ఎవరు? పేదలకు కూడి తీసేవాడు పెత్తందారు. నువ్వు అన్ని క్యాంటీన్లు అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కఠినమైన నిర్ణయం తీసుకున్నావు. ఇవాళ కన్నా తెరిచే ప్రయత్నం చేస్తున్నావా? ఆమె మొన్న భువనేశ్వర్ గారు అక్కడికి వెళ్ళి కుప్పంలో క్యాంటీన్లు, అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి వెళ్తే ఆమె మీద కూడా అవాకులు చవాకులు పేలేవు. ముఖ్యమంత్రిగా ఉండి అసలు నీకు ఏం సంబంధం? ఆమెతో ఒక మహిళతో మాట్లాడేంత ఆమె మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఉంది. భారతి గారి మీద ఎవరన్నా, భారతిరెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారా? ఆమె కనుక ప్రజల్లోకి వచ్చి ఏదైనా మాట్లాడినప్పుడు చేస్తారు. ఆమె వ్యాపారాలు ఆమె నిర్వహించుకుంటున్నప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో, థర్మల్ పవర్స్, ఇంకా అయినా బిజినెస్లో అనేకలా ఉండే వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల వ్యాపారాలు. ఆమెను ఎవడ అంటానికి వీలు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి భార్య అయినందువల్ల ఆమె తిట్టాలని ఎవడ కోరతాడండి? అట్లాగే ప్రతిపక్ష నాయకుడు భార్య అయినందువల్ల ఆమె తిట్టాల నువ్వు? అది తన పరిమితిలో ఉంటే ఎవరికైనా విలువ ఉంటుందండి. పరిమితులు దాటి నేను ఏది చేసినా ఎవరు చూడలేదు, ఎన్ని అన్యాయాలైన అక్రమాలైన చేస్తాను, మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పి ఏమార్చగలరు నువ్వు ప్రజలను అనుకుంటే అది ఎప్పుడు సాధ్యం కాదండి. ఎవరైనా ఒకసారి నమ్ముతారు, మోసపోతారు. ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవితంలో మళ్ళీ ఆ వ్యక్తిని నమ్మరు. ఇది రేపు 24 ఎలక్షన్లో జరగబోయేది కూడా అది.